సైలెంట్గా ఉన్నాం, సైలెంటే వైలెంట్గా మార్చినాం. ఏక్ గోలీ ఏక్ దుష్మన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను అతి దారుణంగా కాల్చి చంపారు. దీనికి ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్య తీసుకుంది. అయితే ఉగ్రవాదులు ఏకంగా ఓన్లీ పురుషులనే టార్గెట్గా చేసుకొని వారి భార్యల కళ్ళెదుటే వాళ్ళని హతమార్చి వాళ్ళ నుదుటనున్న సింధూరాన్ని తుడిచివేశారు. అయితే దీనికి ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో నైటు 1:28 సర్జికల్ స్ట్రైక్ చేసి ఏకంగా పాకిస్తాన్లోని 9 స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇండియన్ రిటైర్డ్ ఆర్మీ హవాల్దారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది దీనిపై ఎలా ఉంటున్నట్టు? ఇది వాళ్ళ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్లో పిఓకేలో 9 స్థావరాలు హతమార్చడం అనేది జరిగింది. దీని అధికారికంగా పుష్టి రావాల్సి ఉంది. దీని గురించి చాలా ఇవాళ యావత్తు భారతదేశం ఇవాళ గర్వించదగించిన విషయం. ఇన్ని రోజులు 15 రోజులు అయిపోయింది, దాదాపు 14 రోజులు అయిపోయింది. సైలెంట్గా ఉన్నాం, సైలెంటే వైలెంట్గా మార్చినాం. ఈ అటాక్ నెక్స్ట్ టైం జరగకుండా చాలా మన ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. చెప్పండి సార్, అంటే మీరు ఎన్నో హవాల్దారులుగా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ విధులు నిర్వహించారు కదా, సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎట్లా ఉండేది వాతావరణం అక్కడ? మొదటి నుంచి ఇదే ప్రవర్తన నడుస్తుంది. ఎన్నోసార్లు ఘటనలు జరిగినాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక్క గోలీ కొడితే 2 గోళీలు వేసేయాలి, జవాబు నేను ఇస్తాను మోదీ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అది మోదీ ప్రభుత్వం వచ్చిన నుంచే సైన్యానికి ఒక అన్నం పెట్టిన మాదిరిగా అయిపోయింది. మొత్తం లేకుండా ఉగ్రవాద సంస్థలు ఖతం చేస్తేనే అది మనకు శాంతి భద్రత పెరుగుతుంది. నేను గత 14 ఏళ్ళుగా చేసిన అక్కడ 14 ఏళ్ళు, నేను 24 ఏళ్ళల్లో 14 ఏళ్ళు జమ్మూ కాశ్మీర్లో చేసిన. ఇప్పుడు ఎన్ని మాటల రౌతులతోటి ఇష్టం వచ్చినట్టుగా ఉగ్రవాదులు సంధిలలో ఉండి ఎక్కడ పడితే అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఒట్టిలు కానీ మీరు ఫైర్ కొట్టకుండే అని ఆదేశాలు జారీ అవుతుండే. మేము ఉండి కూడా లేని బతుకుగా ఒకసారి బ్రిగేడియర్ తోటి తంగదారు బార్డర్ సెక్యూరిటీకి పోతున్నాం. మేము బ్రిగేడియర్ తోటి పోగా తంగదారులో గోళీలో వర్షం కురిసింది ఉగ్రవాదులది. అప్పటిదప్పుడే ఇన్ఫెంట్రీ దళం తిరిగింది. అప్పుడు కూడా నో ఫైర్ పై నుంచి అట్లా ఉండే ఆదేశాలు. దానికి శాంతి భద్రతగా ఉండాలంటే చాలా ఇది ముఖ్యమైన పని. చెప్పండి సార్, అంటే ఇప్పుడు యుద్ధం వస్తే భారత ఆర్మీ పాకిస్తాన్ ఎదుర్కొంటుందా? కంపల్సరీ. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే బార్డర్లో ఎట్లుందంటే ఎప్పుడు ఏమైతే జరగదు. సివిలియన్ అందరి పక్క జరిపేసారు. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎనీ టైం 24 అలర్ట్స్ ఉన్నారంతా. ఎవరైతే రిటైర్మెంట్ అయినారో వాళ్ళకు కూడా అలర్ట్ చేసి పెట్టారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్లో లీవ్లు ఉన్న వాళ్ళు రికాల్ చేసి ఎంబడి వచ్చి జాయిన్ కావాలని సిచ్యువేషన్ అట్లుంది బార్డర్లో. ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ చేసిన తర్వాత ఇండియా మొత్తం ఒకటైపోయింది. గవర్నమెంట్ అని చూస్తారు, పబ్లిక్ ఏక్ గోలీ ఏక్ దుష్మన్, ఖూన్ కా బద్లా ఖూన్ లేంగే. ఈ హిందుస్థాన్లో ఉన్న ఫోర్స్ ఆల్ పారామిలిటరీ ఫోర్స్ కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఆర్మీ మొత్తం బార్డర్లో అలర్ట్ అయితే సెంట్రల్ ఫోర్స్ ఉన్న పారామిలిటరీ BSF CRPF కూడా బార్డర్లో అలర్ట్ చేసి పెట్టారు, వాళ్ళకి సపోర్టు. ఇప్పుడు మేమంతా లీవ్లు ఉన్నా కానీ రిటైర్డ్ అయ్యి వచ్చినా కానీ మమ్మల్ని పిలిస్తే ఎనీ టైం బార్డర్కి వెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉగ్రవాదులపై అయితే దాడులు చేశారు, 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు కదా, వాళ్ళు కూడా తిరిగి దాడి చేశారు కదా. అంటే యుద్ధం మరిన్ని రోజుల్లో పెరగబోతుందా? ఒకవేళ శాంతి చర్చల ద్వారా చర్చించబడుతుందా? అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అంటే పొలిటికల్ది దాని ఇష్యూ ఏం కాదు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదిస్తారో దీనికి UNA ఉంది, ఐక్యరాజ్య సమితి ఉంది. అన్నీ ఆలోచించి ఏ స్టెప్ తీసుకున్నా కానీ ఆలోచించాల్సి వస్తుంది. హిందూ ఆడపడుచుల వాళ్ళ ముందే వాళ్ళ భర్తల ఇలా సింధూరాన్ని తీసినందుకు అందుకే దీనికి సింధు ఆపరేషన్ అని పేరు పెట్టి స్ట్రైక్ ఓన్లీ టెర్రరిజం పైనే స్ట్రైక్. ఇది జనాలు కూడా పబ్లిక్ కూడా సహకరించాలి. ఇంతటితోటి ముగిసేది కాదు. ఏదైనా కానీ కంప్లీట్ కావాలి. పదే వాళ్ళు మన మీదకి రావడం, మళ్ళీ మనం పోయి వాళ్ళని అటాక్ చేయడం, మొత్తానికి మనమే గెలుస్తాం. అదేం పెద్ద సమస్య కాదు. ఈరోజు పాకిస్తాన్ తోటి మనకేం కొత్త కాదు. ఇంతకుముందు 2 సార్లు యుద్ధాలు జరిగినాయి. అప్పుడు కూడా భారతే విన్ అయింది. ఈసారి కూడా మనం విన్ అవుతాం. ఆర్మీ ఈరోజు సర్జికల్ చేసి పాకిస్తాన్ తీవ్రవాదులపై ఉక్కుపాతం మోపి వాళ్ళ చర్యలను మొత్తం అంటగట్టి వాళ్ళని తీవ్రవాదులను అంతం చేయడానికి ఇండియా పూనుకుంది. మోడీ గారి ప్రభుత్వం దీనిపైన మంచి చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని మేము అందరం భావిస్తూ ఉన్నాం. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఏ ఉగ్రవాది కూడా ఇండియన్ మీద చేయాలి, ఇండియన్ వైపు చూడాలంటే గజగజ వనకాలి. ఆ పరిస్థితి ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్కు ఒక హితవు చెప్పినాడు, మీరు నోరు మూర్చుకొని కూర్చోండి, మీరేమైనా ప్రతిచర్యకి మళ్ళీ దిగాలని అనుకుంటే మీ పని అవుతుంది,
మీరు బయటపడాలంటే మీరు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే అని అమెరికా రక్షణ శాఖ మంత్రి అన్నాడు అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఒక్క చైనా తప్ప ఇంకా వేరే ఏ దేశం కూడా పెద్దగా సపోర్ట్ చేసేది లేదు. అందుకని వాళ్ళు చేసిన ఉగ్రవాదం అనే తప్పుకు వాళ్ళే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఉగ్రవాదులపై జరిపిన దాడుల్లో ఆర్మీ విజయం సాధించింది. మళ్ళీ కూడా ఒకవేళ యుద్ధం జరిగితే తప్ప మేము రిటైర్డ్ అయినా కూడా మంచిదే, మేము మళ్ళీ పిలిస్తే మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాం, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా రిటైర్డ్ హవాల్దార్లు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.